ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవీకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలను, నేను యెహోవాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చని అనుకొనకము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 19 వచనముల వరకు, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి, సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ప్రియులారా, మీకు మీరే పొగ తీర్చు కనుక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యడి. పొగ తీర్చట నా పని, నేను ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడునైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు, తప్పిదమ్మకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడతారు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రభావ దృష్టిని ఎదిరింపక ప్రభావ శాంతం కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలను ప్రభావం మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.